వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నాయకులపై జరిగిన దాడులపై చర్చించనున్నారు. కాగా నిన్న వైసీపీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి భారీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా వారం రోజుల పాటు వైసీపీ నాయకుల ఇళ్లపై గాని, వైసీపీ విగ్రహాలపై గాని, వైసీపీకి సంబంధించిన ఆస్తులపై గాని పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగిందో ఘనంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ, ఆ సినీ ప్రముఖులు, దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ గణనీయంగా ఏదైతే దాడులు జరుగుతున్నాయో అవన్నీ కూడా గణనీయంగా తగ్గిందనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం దాడులు తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురు దాడి చేయడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత కీలక సమావేశాలు ఏర్పాటు చేస్తా వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 రోజుల క్రితం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. తదనంతరం రోజు కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉండటంతో ఎమ్మెల్సీలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం తక్కువ ఉండటంతో మండలిలో యొక్క బలం నిరూపించుకోవాలని, మండలిలో బిల్లులను అడ్డుకోవాలని, అలాగే మండలిలో అధికార పార్టీ నాయకులపై దాడి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆ సమయంలోనే కీలకమైన ఈవీఎం ప్యాడ్ల గురించి చర్చ నడపాలని సంచలనం లేపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం సంచలనం కలిగింది. అయితే నేడు పార్లమెంటరీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్లమెంటరీ పార్టీ నాయకులతో కూడా జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నేడు నిర్వహించనున్నారు. ఈ సమావేశం కూడా తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంటు సమావేశంలో ముఖ్యంగా ఏదైతే 3 రోజుల్లో నూతన ఎన్డీఏ గవర్నమెంట్, ఏదైతే బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ ప్రధానిగా ఆ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పార్లమెంటు సమావేశాలకి దేశవ్యాప్తంగా కూడా ఆ పార్లమెంటు వివిధ పార్టీ నాయకులకు సంబంధించిన ఎవరైతే పార్లమెంటరీయన్ గా ఎన్నికయ్యారో వారందరూ కూడా ఆ పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు తాము పార్లమెంట్ అభ్యర్థిగా. ఈ పార్లమెంటరీ సమావేశాలకు సంబంధించి ఎన్డీఏ కూడా కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఎన్డీఏ కూడా కీలకంగా ఈ ఎన్డీఏ అసెంబ్లీ సమావేశాలు ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్డీఏ మీద ఏదైతే మొదటి నుంచి కూడా ఆ సానుకూలంగా ఉన్నాడో, మొన్న జగన్మోహన్ రెడ్డి చిన్న కామెంట్ చేశాడు. ఢిల్లీ పెద్దలు ఇక్కడ వాళ్ళకి సహకరించారనేది, ఆ తర్వాత ఈవీఎం ప్యాడ్ల గురించి మాట్లాడారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించబోతున్నారా, లేక గత వారం రోజుల నుంచి కూడా ప్రధానంగా వినపడుతుంది ఎన్డీఏ కూటమిలో కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4 ఎంపీ అభ్యర్థులు ఉన్నారో ఆ 4 కూడా బీజేపీలోకి చేరబోతున్నారని పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే 4 ఎంపీలకు సంబంధించి బీజేపీలో చేరబోతున్నారో, గతంలో కూడా చూసుకుంటే ఏదైతే టీడీపీ గవర్నమెంట్ కు సంబంధించి పడిపోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో వైసీపీ తరఫున ఉన్న టీడీపీ తరఫున పార్లమెంట్లను కూడా ఎన్డీఏలో చేర్చాడు చంద్రబాబు నాయుడు. అయితే అప్పుడు ఎన్డీఏతో వ్యతిరేకంగా ఎన్నికల్లోకి వెళ్లారు. ఎన్డీఏ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేశారు. అనంతరం కూడా ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఓడిపోయిన పిదప ఎక్కడైతే టీడీపీకి సంబంధించిన పార్లమెంట్లు అందరినీ కూడా బీజేపీలో చేశారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మీద కొంత సానుకూల దృక్పథం వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా ఎన్డీఏకి సంబంధించిన కూటమిలోకి వైసీపీకి సంబంధించిన 4 పార్లమెంటరీని పంపిస్తారా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ మేరకు కొంత కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు తగ్గిన దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి
డైరెక్ట్ గా చేస్తారా, ఇండైరెక్ట్ గా చేస్తారా, మొత్తానికైతే మోడీ అభిమాని, మోడీకి సపోర్ట్ గా మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్న సంగతి నిజమే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాలు కూడా కేంద్రంలో ఏ బిల్లు ప్రతిపాదించినా మిగతా అన్ని పార్టీల కంటే ప్రథమంగా సపోర్ట్ చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని దేశవ్యాప్తంగా తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్డీఏ కూటమికి అండగా ఉండడానికి నలుగురిని ఏమన్నా పంపిస్తున్నారా, లేకపోతే ఏమన్నా ఆ మంత్ర యంత్రాంగం జరిగిందా అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ కూడా జగన్మోహన్ రెడ్డికి కాల్ చేస్తారని, అలాగే ఎవరైతే పక్క రాష్ట్రంలోని ఆ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా సంప్రదింపులు జరిపారని, అలాగే వివిధ రాష్ట్రాలు మంత్రులు కూడా, అటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మాజీ మంత్రులు, ఐఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా జగన్ తో కొంతమేర చర్చలు జరిపారు. తమని ఐఎన్డీఏలోకి ఆహ్వానించినట్టు కూడా కొంతమేర సమాచారం తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా మొత్తంగా మొదటగా పార్లమెంటరీతో సమావేశం పెట్టి మొదటగా పార్లమెంటరీలతో మాట్లాడాల్సిన జగన్మోహన్ రెడ్డి చివరిగా మాట్లాడటమే ఇక్కడ కొసమెరుపుగా ఉంది. ఈలోపు ఊహాగానాలన్నీ కూడా చక్కర్లే కొడతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే నేడు పార్లమెంటరీ సమావేశానికి సంబంధించి నిన్న ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మండలిలో తమ యొక్క ప్రతి వ్యూహం కూడా గట్టిగా ఉండాలని, గట్టిగా పోరాడాలని, బిల్లులకు సంబంధించి ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో తక్కువ సంఖ్యాబలం ఉండటంతో అక్కడ వైసీపీ చేసేదేం లేదు. కానీ మండలిలో వైసీపీ సంఖ్యాబలం పూర్తి స్థాయిలో ఉంది. టీడీపీ కంటే 4 రెట్లు ఎక్కువ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి బిల్లులన్నీ కూడా అడ్డుకోవాలనే నేపథ్యంలో దాడులు చేయాలని చూస్తుంది. అలాగే ఐఎన్డీఏ కూటమికి సపోర్ట్ గా అంటే ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ కి సంబంధించి సపోర్ట్ చేయాలా, లేక ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలనే దాని మీద కూడా ఈ రోజు పార్లమెంటరీతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నారు. వీటిల్లో ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా 3 పాయింట్లు ఉన్నాయి. మొదటి పాయింట్ వచ్చేసి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకుల ఇళ్లపై గానీ, ఆస్తులపై గానీ, విగ్రహాలపై గానీ పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలనేది ప్రథమ అంశంలా కనబడుతుంది. అలాగే ఏదైతే ఐఎన్డీఏ కూటమి ఓ పక్క పిలుస్తున్న నేపథ్యం, ఎన్డీఏ కూటమి పిలుస్తున్న నేపథ్యంలో ఎవరి వైపు సపోర్ట్ గా ఉంటారనేది తెలుస్తా ఉంది. మూడో పాయింట్ ఫైనల్ గా మూడో పాయింట్ అసలు ఎన్డీఏ కూటమిలోకి చేరతారా, ఎన్ని ఊహాగానాలు అనేది రేపు పార్లమెంటు సమావేశాలతో తేలిపోనుంది సందీప్. అంటే రోజుకొక మీటింగ్ పెట్టి జగన్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలోనే ఈ మీటింగ్ కు ప్రాధాన్యత సంతరించుకుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా సందీప్. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నాయకులకు సంబంధించి కూడా భయభ్రాంతులకి గురయ్యి గ్రామాలు టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామాలు కూడా ఖాళీ చేసిపోతున్న సంగతి విదితమే. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే గ్రామాలు వదిలిపెట్టి వెళ్లిన నాయకులకు ముఖ్యులుగా ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అలాగే కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎక్కడికో వెళ్లి బతకటం. ఎప్పుడైతే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వేడి తగ్గిద్దో, ఈ తగ్గిన నేపథ్యంలోనే కొంతమంది ఇళ్లకు రావాలని చూస్తున్నారు. కొంతమంది పూర్తి స్థాయిలో ఈ టీడీపీ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాలు కూడా రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా పెడుతున్న ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏదైతే గ్రామాన కూడా వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పెట్టే సమావేశాలలో కొంత నైతిక బలం వచ్చింది, వాళ్ళకి సంబంధించి కొంతమేర ఉపశమనం కలిగి ధైర్యంగా ఉంటారన్న ఉద్దేశంతోనే సమావేశాలు పెడుతున్నట్టు తెలుస్తా ఉంది సందీప్. రైట్ నాగేశ్వరరావు.